హాయ్ వెల్కమ్ టు అనదర్ సెషన్ ఫర్ లైఫ్ లెసన్స్ విత్ హరీష్ బాబు. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి సెకండ్ డోర్. సెకండ్ డోర్ ఏంటనుకుంటున్నారా? ఎప్పుడైనా మీరు ఒక అవకాశం కోసం ట్రై చేస్తున్నారు, ఎన్ని రోజులు ట్రై చేస్తున్నా ఏ అవకాశం దొరకట్లేదు అంటే మీరు ట్రై చేస్తున్న వైపు మీకు అవకాశం దొరకనప్పుడు ఇంకో డోరు మీకు ఖచ్చితంగా ఓపెన్గా ఉంటుంది. ఆ డోర్ ట్రై చేయాలి అని అంటే రవితేజ లాంటి వాళ్ళు యాక్టర్ అయిపోదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చారు, కానీ ఆ యాక్టింగ్ అనే రోల్ దొరకట్లేదు కాబట్టి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ యాక్టర్గా కన్వర్ట్ అయ్యారు. సో ఇప్పుడు టైం బీయింగ్ కోసం మీరు ఈ సర్వైవల్ కోసం మీరు కనుక ఇంకో డోర్ తీసుకోగలిగితే మీరు కొన్ని రోజులు సర్వైవ్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మీరు అనుకున్న పాత్ వైపు మీరు వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవాల్టి వీడియోలో చూద్దాం. విక్కీ కౌశల్ ఈ మధ్య ఛావా అనే సినిమాతోటి 1000 కోట్ల వసూళ్లు చేసిన సినిమా అయితే ఈయన చేశారు, కానీ బిగినింగ్లో ఈయన లైఫ్ అంత ఈజీగా ఏమీ మూవీ రోల్స్ దొరకలేదు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా కంప్లీట్ చేసి మూవీ రోల్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ క్లాస్ అయితే ఫినిష్ చేశారు, కానీ ఏ రోలు దొరకలేదు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి మూవీస్లో వర్క్ చేసిన తర్వాత ఇతనికి చిన్న ఆఫర్స్, చిన్న రోల్స్ దొరకటం మొదలుపెట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అంటే తనకి యాక్టింగ్ దొరకలేదు కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసి మెల్లమెల్లగా మళ్ళీ యాక్టింగ్ వైపు వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి తాప్సీ పన్ను ముందు తను కూడా ఇలాగే విక్కీ కౌశల్ లాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, తర్వాత ఐటీ జాబ్ కూడా వచ్చింది. కానీ తనకి ఉన్న మూవీస్ పైన అప్పటికే మోడల్గా సెటిల్ అయ్యారు కాబట్టి మూవీస్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తోటి మూవీస్ వైపు అడుగులు వేశారు. సినిమాల వైపు అడుగులు వేసినా కూడా మొదట్లో గ్రామర్ రోల్స్ ట్రై చేసి ఆ తర్వాత ఇంకా అవి ఎండ్ అయిపోయినాయి, ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఇంకేం చెయ్యాలి అనుకున్న టైంలో మూవీస్ నుంచి మళ్ళీ టర్నింగ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు మూవీస్ని నేను గ్లామర్ రోల్స్ కాదు, నేను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తాను అని పింక్ లాంటి సినిమాలతోటి తన కెరియర్ మళ్ళీ కొత్త మలుపు తిప్పుకున్నారు. అంటే ఒకవైపు ట్రై చేస్తున్నప్పుడు ఏ సక్సెస్ రావట్లేదు అనుకుంటే ఇంకో డోర్ వైపు చూడాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాలంటే పాన్ సింగ్ తోమర్ అని ఒకతను ఉన్నాడు. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది ఇర్ఫాన్ ఖాన్ తోటి. ఇతను పాన్ సింగ్ తోమర్ అనే అతనుకి మిలిటరీలో జాబ్ వచ్చింది, కానీ అతను ఫుడ్ కోసం అయితే మిలిటరీలో జాయిన్ అయ్యాడు, కానీ మిలిటరీలో ఉండే ట్రైనింగ్ కానీ అవి వాటికి ఉండే ఆ సోల్జర్స్కి ఉండే కెపాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ అతనికి లేదు. మరి ఏం చేయాలని ఆలోచిస్తే మిలిటరీలో ఉండి దేశానికి స్పోర్ట్స్ ఆడొచ్చు అని తెలుసుకున్నాడు. దాంతో ఆ స్పోర్ట్స్లో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి దేశానికి 7 మెడల్స్ తీసుకొచ్చాడు. అలాగే సిమిలర్ స్టోరీ వచ్చేసి మిల్కా సింగ్ది. అతను కూడా మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఇండియా పార్టిషన్ అయినప్పుడు మిలిటరీలో జాయిన్ అయ్యాడు. సేమ్ అతనికి కూడా ఇంట్రెస్ట్ కలగలేదు. సో ఇండియాకి తరఫున ఒక రన్నర్గా ఇండియాకి ఎన్నో మెడల్స్ తీసుకొని వచ్చాడు. సో ఒక వైపు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకో డోర్ కోసం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గురించి ఉంది. అతను చాలా అద్భుతమైన క్రికెటర్, చాలా మంచి రికార్డ్స్ డొమెస్టిక్ క్రికెట్లో చేశాడు, కానీ అవకాశం అయితే లేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం బ్యాట్స్మెన్ బౌలర్స్ అందరూ ఫిల్ అయిపోయి ఉన్నారు, అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మరి ఏం చేయాలని ఆలోచించాడు. తను ఒక బ్యాట్స్మెన్గా పోర్ట్రే చేస్తే ప్రొఫైల్ ఇస్తే సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి తను ఒక లెగ్ స్పిన్ బౌలర్ అని చెప్పి ఒక ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసి అతని సెలక్షన్ పంపించాడు. అప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో ఒక షేన్వాన్ పక్కకు తప్పుకున్నాడు, ఉన్న 2-3 లెగ్ స్పిన్నర్స్ కూడా పక్కకు వెళ్ళారు కాబట్టి స్టీవ్ స్మిత్ని లెగ్ స్పిన్నర్గా టీంలోకి తీసుకున్నాడు. సో వచ్చిన ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, అంటే తన బ్యాట్స్మెన్గా వెళ్తే ఆ రూట్ క్లియర్ లేదు కాబట్టి నెక్స్ట్ రూట్ ఏం తీసుకున్నాడు, బౌలర్గా తీసుకొని అలా బౌలర్గా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్క స్థానం మెరుగుపరుచుకుంటూ ఓపెనర్గా వెళ్ళిపోయి నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్కి కెప్టెన్గా కూడా అయ్యాడు.
ఒక ఆస్ట్రేలియన్ క్రికెట్ క్యాప్టెన్గా చేసి అతను క్రికెట్ టీంలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడో మీరు ఇతని స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా అద్భుతమైన స్టోరీ సెకండ్ డోర్ తీసుకోవటం ఎలా అనే దాని గురించి ఉన్న ఒక అద్భుతమైన స్టోరీ ఎవరిదంటే యజువేంద్ర చహల్, మన ఇండియన్ లెగ్ స్పిన్నర్. యజువేంద్ర చహల్ క్రికెటర్ కాదు బేసికల్లీ. అతను ఒక చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. ఒకటే జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కాదు. తన టీనేజ్లోనే ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. కానీ ఒక చెస్ ప్లేయర్కి ఎవ్రీ టోర్నమెంట్కి వెళ్ళటానికి ప్రతి టోర్నమెంట్కి కొన్ని ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చు తను భరించలేనని చెప్పి నెక్స్ట్ ఇంకేం చేయొచ్చా అని క్రికెట్ వైపు అడుగులు వేశాడు. తనకు అదృష్టమేమో కానీ వితిన్ 2-3 ఇయర్సే తను నేషనల్ ప్లేయర్గా, ఇంటర్నేషనల్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత తను చేసిన రికార్డ్స్ మనందరికీ తెలుసు. ఇంకోటి డ్వేన్ స్మిత్ అంటే ఎవరు? డ్వేన్ జాన్సన్ అంటే ఎవరు అంటే ద రాక్ అని WWFలో మనందరికీ తెలిసిన రెజ్లర్. రాక్ అని చెప్పి అతని తర్వాత మూవీ స్టార్గా కూడా అయ్యాడు. కానీ ఇతని బేసికల్ జర్నీ స్టార్ట్ అయింది ఒక రెజ్లింగ్ ఫ్యామిలీలో. ఇతను అయినా కూడా ఒక ఫుట్బాల్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఫుట్బాల్ మీదే తన కెరియర్ అనుకున్నాడు. కానీ ఒకానొక స్థాయి, ఒకానొక పరిస్థితిలో ఆ ఫుట్బాల్ టీంలోంచి సెలెక్ట్ అవ్వలేదు. మరి ఏం చేయాలి నెక్స్ట్? ఎంత ట్రై చేస్తున్నా ఫుట్బాల్ కెరియర్లో అడుగు ముందుకు పడటం లేదు. ఏం చేయాలి? ఆలోచించాడు. మెల్లగా ఏం చేశాడంటే తన ఫ్యామిలీ బిజినెస్సే రెజ్లింగ్ కాబట్టి రెజ్లింగ్లోకి వెళ్ళిపోయాడు. రెజ్లింగ్లో ఎంత పెద్ద స్టార్ అయ్యాడంటే మామూలుగా ఒక లెజెండ్కి నార్మల్ పర్సన్కి ఉండే డిఫరెన్స్ మనం చెప్తూ ఉంటాం. ఒక లెజెండ్ ఎప్పుడు కూడా తనకున్న క్యాలిబర్ని నమ్ముతాడు, తన స్టామినా నమ్ముతాడు. ఆ తర్వాత తను చెయ్యాలనుకున్న దానికి గట్టిగా ప్రిపేర్ అవుతాడు. ఎంత ప్రిపేర్ అవుతాడంటే వరల్డ్ నెంబర్ 1 అయ్యేంత ప్రిపేర్ అవుతాడు. అయిపోయి ఆ వరల్డ్లోనే నెంబర్ 1 WWE రెజ్లర్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. తను మూవీస్లో కూడా వెళ్ళాలనుకున్నాడు. కానీ అప్పుడు అందరూ నవ్వారు, నువ్వేంటి మూవీస్ ఏంటి అని. మూవీస్కి ఏదైనా సరే నువ్వు ఏది అవ్వాలనుకుంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు అందులో విజయం సాధిస్తావు. అలాగే డ్వేన్ జాన్సన్ కూడా ఆ మూవీస్కి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. తనకు బాడీ ఆల్రెడీ ఉంది కాబట్టి మూవీస్లోకి వెళ్ళడానికి 2-3 మూవీస్ ట్రై చేశాడు. కానీ అవి ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే అందరూ చెప్పినట్టు ఇతను డిఫరెంట్ రోల్స్ ట్రై చేశాడు. కానీ అలా కాదు. నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి? రెజ్లింగ్. నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి? బాడీ. సో ఈ బాడీ, రెజ్లింగ్ రెండు కలిపి నేను మూవీస్ కనుక చేస్తే, అడ్వెంచరస్ మూవీస్ చేస్తే నాకు సక్సెస్ వస్తుంది అనుకున్నాడు. సో ఆ రకంగా చేశాడు. అప్పుడు సక్సెస్ రావటం మొదలుపెట్టింది. అడ్వెంచరస్ మూవీస్ ఎప్పుడైతే చేశాడో అప్పుడు సక్సెస్ రావటం మొదలుపెట్టింది. సో ఇవాళ మన టాపిక్లో మనం చెప్పుకున్నది ఏంటి? సెకండ్ డోర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా సరే సెకండ్ డోర్ అనేది ఎప్పుడైతే మీరు వెళ్తారో, ఆ ఫస్ట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, మీరు వెళ్ళే పాత్లో మీకు బ్లాకేజెస్ ఉన్నాయనుకున్నప్పుడు సెకండ్ డోర్ వైపు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ డోర్ వైపు వస్తే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఖచ్చితంగా విజయం సాధించాలని ఆశిస్తూ, కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.